సౌత్ కైలాష్. ఇది 7 పర్వతాల శ్రేణి. శివుని అనుగ్రహం లేనిది ఇక్కడ శివ దర్శనం జరగదని ఇక్కడి ప్రజలు చాలా గట్టిగా నమ్ముతారు. ఉదయం పూట ఇంత అందంగా కనిపించే ఈ పర్వతం రాత్రుల్లో అతి భయంకరంగా కనిపిస్తుంది. ఈ వీడియోలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు శరత్ భారత్ ఒడిస్సీ. డేట్ 23rd Feb 2025 అట్ ఇషా ఫౌండేషన్, కోయంబత్తూర్. నేను ఇక్కడికి హార్లీ డేవిడ్సన్ పైన ఎలా వచ్చా అనేది మొత్తం ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఎదురుగా కనిపించేటివే వెలియానగిరి హిల్స్. వాటినే సౌత్ కైలాష్ అని పిలుస్తారు. నేను అక్కడ కొంతమంది ట్రెక్కింగ్కి వెళ్ళడం చూసి నేను ట్రెక్కింగ్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. అందుకే అక్కడ ఇంకో 2 ఫ్రెండ్స్ చేసుకొని మొత్తం మేము 3 కలిసి ట్రెక్కింగ్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళడం మా ముగ్గురికి ఫస్ట్ టైం. అందుకే అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంతకుముందు వెళ్ళిన సీనియర్స్ దగ్గర గ్యాదర్ చేయాలి అని అనుకున్నాం. ఆ సీనియర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కొన్ని పాయింట్స్ మాలో ఒక రకమైన భయాన్ని కలిగించడం స్టార్ట్ చేశాయి. అందులో ఫస్ట్ పాయింట్, నైట్ 7 PM to 10 PM మధ్యలో ట్రెక్కింగ్ స్టార్ట్ చేయమని వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు. నైట్ టైం ట్రెక్కింగ్ ఏంటి అని మాకు ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. నైట్ టైం ట్రెక్కింగ్కి గల మెయిన్ రీజన్, నైట్ టైం అయితే నేచర్ చాలా చల్లగా ట్రెక్కింగ్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. అదే మనం మార్నింగ్ టైం ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటే అక్కడ విపరీతమైన ఎండకు ట్రెక్కింగ్ చాలా ఇంపాసిబుల్గా మారుతుంది. నైట్ టైం ట్రెక్కింగ్ వల్ల డ్రాబ్యాక్ ఒకటే, మనం టార్చ్ చేసిన ప్లేస్ తప్ప పక్కన ఏ లోయ ఉన్నా మనం చూడలేం. సెకండ్ పాయింట్, విషపూరితమైన పాములు నైట్ టైంలో అక్కడ ఉండడానికి చాలా అవకాశం ఉంది. అది వినగానే మా భయం ఇంకా ఎక్కువైంది. సద్గురు లాంటి మహాపురుషుడే లాస్ట్ జన్మలో వెలంగిరి హిల్స్లో చనిపోయాడు. ఇక మనం ఎంత? ఈ భయాలన్నీ పక్కన పెట్టి రాత్రి 10 గంటలకు మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి మాకున్న ఒకే ఒక్క ధైర్యం, శివాయ పరమేశ్వరాయ శశిశేఖరాయ నమః. మనం తిరుమలలో అలిపిరి దగ్గర నుండి మెట్లు ఎలా ఎక్కడం స్టార్ట్ చేస్తామో ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ నుండి మెట్లు స్టార్ట్ అవుతాయి. అక్కడి దాకా ఆటోలో వెళ్ళి అక్కడ నుండి మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. అక్కడ కనిపించేదే శివ టెంపుల్. యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చేటప్పుడు మేము ముగ్గురమే ఈ ట్రెక్కి వెళ్తున్నామని చెప్పి ఒక రకమైన భయం ఉన్నది. కానీ మేము అక్కడికి వచ్చాక మాకు ఇంతమందిని చూసి మాకు ఒక రకమైన రిలాక్సేషన్ అనేది వచ్చేసింది అనమాట. ఒక రకంగా అప్పటికి మేము ఫ్రీ అయిపోయాం. ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. ఇలానే 4 కొండలు మొత్తం ఇలానే రాళ్ళు మెట్లు ఉంటాయి. ఇక్కడ ఇంకా స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా నీట్గా ఉన్నాయి అలైన్మెంట్. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మనకు ఆ రాళ్ళు ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు, ఎలా పడితే అలా ఉంటాయండి రాళ్ళు. ఇది మొత్తం 5 కిలోమీటర్ల జర్నీ. 1 గంటన్నర జర్నీ చేసి ఆల్మోస్ట్ సగం దూరం వచ్చింటామేమో అనే ఆనందంతో పైనుండి వచ్చి కొంతమందిని ఇంకా ఎంత టైం పట్టిద్ది అని అడిగాం. వాళ్ళు 5 గంటలు పట్టిద్ది అని చెప్పడం విని మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒకటేసారి చుక్కలు కనిపించాయి. అసలు ఏం కనపడదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. మా అటుపాట్లు అంతా ఇంత కదండి, ఒకసారి మీరే చూడండి. భయంకరంగా ఉంది. మెట్లు మోకాలు దొబ్బుతాయి, మెట్ల కంటే ఇది అంత ఎఫెక్ట్ ఏం పడదు. కానీ నువ్వు ముందుంటే బెటర్ ఏమో. నువ్వు ముందుంటారా? నువ్వు ముందుంటే నీకు కనపడదు. ఇట్లా మధ్యలో ముగ్గురం ఇట్లా పెద్ద సాఫ్ట్గా ఉంది. ఇక్కడ బెటర్ ఉంది కదా. సో 4 కుండలు మొత్తం రాళ్ళే ఉంటాయి. అది నడిచిన తర్వాత ఇంకో 3 కుండలు మొత్తం దుమ్మే ఉంటుంది. చాలా సాఫ్ట్గా, కాకపోతే దుమ్ము అవుతుంది అనమాట గాల్లో.
ఈ మొత్తం 7 కొండల ట్రెక్లో 1 లేదా 2 ప్లేస్లు మాత్రమే వాటర్ దొరుకుతాయండి. అది 5 నిమిషాలు అలానే బాటిల్ పట్టుకుంటే తప్ప బాటిల్ నిండదు. టైం తెల్లవారుజామున 3:30గా వస్తుంది. అప్పటికే మేము 6వ కొండ రీచ్ అయ్యాం. ఇక్కడ వాటర్ ఫ్లో అయ్యి ఒక గచ్చులాగా ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ వాటర్ స్టోర్ అయ్యి ఓవర్ఫ్లో అయిపోయి మిగిలిన కింద కొండలకి వాటర్ వెళ్తుంది. ఇక్కడ చాలా మంది అందులో స్నానం చేసి 7వ కొండలో ఉన్న శివ దర్శనం చేసుకుంటారు. ఈ వాటర్ టచ్ చేస్తేనే చేతులు గడ్డ కట్టిపోయేంత చల్లిగా ఉంటుంది. సో స్నానం చేసే వాళ్ళు స్నానం చేసేసి మిగిలిన వాళ్ళు జస్ట్ కొన్ని వాటర్ నెత్తి మీద వేసేసుకొని ముఖం చేతులు కళ్ళు కడుక్కొని 6వ కొండలో ఇక్కడ శివుని దర్శనం చేసుకొని విభూది పెట్టేసుకొని 7వ కొండకి స్టార్ట్ అయ్యాం. ఇంకో గంట ప్రయాణం చేసిన తర్వాత అక్కడ గంట సౌండ్లో వినపడదని ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసామని చాలా ఆనందంతో ఇంకా మాలో ఉన్న భక్తి మొత్తం బయటకు వచ్చేసింది. శివాయ పరమేశ్వరాయ శశిశేఖరాయ నమః. భవాయ గుణశాంభవాయ శివతాండవాయ నమః. శివాయ భస్మేశ్వరాయ అచలేశ్వరాయ నమః. హరాయ యక్షస్వరూపాయ శివసుందరేశాయ నమః. శివాయ అనగేశ్వరాయ నాగేశ్వరాయ నమః. శంకరాయ భూతేశ్వరాయ శివయోగేశ్వరాయ నమః. శివాయ పరమేశ్వరాయ శశిశేఖరాయ నమః. ఒక ఫోటో దిగి వెంటనే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాం. పదమూడు గంటలు నాన్ స్టాప్ ట్రెక్కింగ్ చేసి ఉదయం 11 గంటలకు కిందికి రీచ్ అయ్యాం. ఈ 13 గంటలు ట్రెక్కింగ్ చేసిన తర్వాత నా కాళ్ళలో ఉన్న సత్వ మొత్తం అయిపోయింది. నేను చేసిన ఈ అడ్వెంచరస్ ట్రెక్కింగ్ వీడియో మీకు నచ్చింటే దయచేసి లైక్ చేయండి, కంపల్సరీగా కమెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. స్టే ట్యూన్, విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.